HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం 92,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు తెచ్చిందని, ఆ అప్పులు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేసిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ అప్పులపై చర్చించేందుకు సీఎం జగన్ సిద్ధమా అని సవాల్. 36వ డివిజన్లో పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే చంద్రబాబు అడ్డుకున్నాడని ఆరోపణ. ముగిసిన దుర్గగుడి పాలక మండలి సమావేశం రాబోయే కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చైర్మన్ రాంబాబు వెల్లడి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సీటు ఇస్తారా లేదా అనేది తానే స్వయంగా వెల్లడిస్తానని ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ లెక్కలపై చర్చలకు జనసేన సిద్ధమని నాదెండ్ల మనోహర్ తెలిపారు. బెజవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సిద్ధమంటూ సవాల్ చేశారు. సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపై మాటల దాడులు సరికాదన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ చర్చకు రావాలని సీఎంను కోరుతున్నామన్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని కొన్ని సంస్థలు బ్యాన్ చేశాయి. చివరి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి లెక్కల్లో కనపడిన డబ్బుపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే జనసేన టీడీపీ సీట్లపై సైతం నాదెండ్ల స్పందించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి చర్చించి సీట్లపై ప్రకటన చేస్తారన్నారు. త్వరలోనే సీట్ల ప్రకటన ఉంటుందని తెలిపారు. రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన, ఇతర పార్టీ నాయకుల పైన కటౌట్లు ఏర్పాటు చేసి, అదొక ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, పైశాచిక ఆనందం అనుకుంటా. బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి లక్షల మంది వచ్చారు. లక్షల మంది సమక్షంలో ఈ కటౌట్ల దగ్గర పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రాజకీయ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మీకు 151 స్థానాలు అందించిన సందర్భంగా మీరు అందించాల్సిన పరిపాలన వదిలేసి ఒక లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ క్రియేట్ చేయాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలి, వ్యక్తిగతంగా నాయకులపైన ప్రెస్ మీట్లు పెట్టి దూషించి ఉపన్యాసాలకి గొంతు చించుకుని అరిచినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తారనుకోవడం చాలా పొరపాటు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంత నాన్ సీరియస్గా చేసి అసలు ఊహించలేని విధంగా, నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు, ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్లు చేశారు, ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పాల ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు, ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇల్లు కేటాయిస్తే చంద్రబాబు అడ్డుకున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం నాడు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 36వ డివిజన్ సీతన్నపేట ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్తో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామన్నారు. జింకానా గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్ను అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు. సీఎం జగన్ అమరావతిలో పేద ప్రజలకు ఇళ్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. పేదలకు అమరావతిలో ఉండే అర్హత లేదని చంద్రబాబు అనే దుర్మార్గుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడన్నారు. అమరావతి ఇళ్ల స్థలాలపై కోర్టులో కేసు వేసి స్టే తెచ్చాడన్నారు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగానే పేద ప్రజలకు సీఎం జగన్ భూములు కేటాయించారన్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్థలం చూసి సంతోషపడ్డారు. జగనన్న శంకుస్థాపన చేసినటువంటి ఇల్లు నిర్మాణం అయిపోతాయని చెప్పి అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. కానీ వీళ్ళ ఆనందాన్ని నీరు కార్చే విధంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అమరావతిలో పేదలకి ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చాడు. కానీ ఈరోజు మనందరం కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వడం జరిగింది. దేవుడు దయతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో వాళ్ళ స్థలాలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా అక్కడ
ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం. దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడు అమరావతిలో కేవలం ధనికులు మాత్రం ఉండాలి, పేదలకు ఉండే అర్హత లేదు అని చెప్పని కోర్టులో కేసులేసి వ్యవస్థల్ని ఏదో అబద్ధాలు చెప్పి ఆ విధంగా వ్యవస్థల ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎంతకాలం కూడా ఆగదు, ఎందుకంటే నిజం ఎక్కువ కాలం దాగదు. వెల్లంపల్లి శ్రీని గారి వెనక ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యులు లాగా మా ఒక పెద్ద అన్నలాగా రావడం జరిగింది. ఈ రోజున మా 36వ డివిజన్లో ప్రతి గడప గడపకి తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషకరంగా చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 36వ డివిజన్లో లబ్ధి పొందిన వాళ్ళే. ప్రతి ఒక్క కుటుంబానికి సుమారుగా 4-5 కుటుంబాలకి 4-5 పథకాలు అందరం చాలా అదృష్టకరంగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో 175 ఏదైతే అనుకున్నారో ఇవన్నీ కూడా 6వ డివిజన్లో మన గడప గడప పాదయాత్ర మన ఇన్ఛార్జ్ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా బాలు గోవింద్ గారు, అదేవిధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నాయకులు, అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒకటి, అన్నా మాకు పింఛన్ వస్తుంది, అన్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంగా నూతనంగా ఎన్నుకోబడిన ఇన్ఛార్జీలైన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 36వ డివిజన్లో గడప గడప ఇది ప్రోగ్రామ్ నిర్వహించారు. దీంట్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రూహుల్లా గారు, అట్లాగే కార్పొరేటర్ గారు, మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస గారు పాల్గొన్నారు. విజయవాడ 3 నియోజకవర్గాల్లో ఫస్ట్గా బంపర్ మెజార్టీగా సెంట్రల్ నియోజకవర్గం మన ఎమ్మెల్యే అభ్యర్థి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇవాళ గడప గడప ప్రోగ్రాంలో బయలుదేరడం జరిగింది. ఇవాళ ప్రతి గుమ్మం దగ్గర జగనన్న ఫోటోని ఆళ్లే పెట్టుకొని మేము ఈ జగనన్నకే వేస్తాం, మీకే వేస్తాం అని చెప్పడం జరుగుతుంది. అలాగే రానున్న కాలంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఘనంగా విజయంతో రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ 41వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో 162వ సచివాలయ పరిధిలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. కాలనీలో ఏమైనా సమస్య ఉంటే స్థానిక కార్పొరేటర్ ఇర్ఫాన్కు తెలియచేయాలని, తద్వారా వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తామని కాలనీవాసులకు సూచించారు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష ఎజెండాలు కలిసినా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా పెట్టుకున్న జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసిఫ్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 41వ డివిజన్లో 162వ సచివాలయం పరిధిలో ప్రతి గడపకు వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ప్రతి గడపలో కూడా స్వచ్ఛందంగా మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. అయ్యా, మా సంక్షేమ పథకాలు జగనన్న మాకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. జగనన్న అమ్మ ఒడి, చేయూత, ఆసరా, మా ఇంట్లో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లోడికి మొన్నే అమ్మ ఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, చేయూత వచ్చిందని వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఏదైతే సమస్యలు ఉన్నాయో స్థానిక కార్పొరేటర్ గారు ఆ సమస్యల్ని పరిష్కరించి మేము వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. తప్పకుండా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అందించి ఓటు అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో అనేక అవస్థలు పెట్టి ఇక్కడ కరకట్ట వాసులు అనేక అవస్థలు పెట్టి ఇళ్ళు కూల్చేసి వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా లేకుండా నానా అవస్థలు పెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. మరి అదే పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో 162 సచివాలయ పరిధిలో ప్రతి ఇంటికి తిరిగినాము. వారికి చక్కగా సంక్షేమ పథకాలు కానీ, అమ్మఒడి కానివ్వండి, చేదోడు కానీ, తోడు కానివ్వండి, అన్నీ ప్రతిదీ మాకు అందుతున్నాయి. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి కూడా మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకేసి ఇక్కడ ఆసిఫ్ భాయ్ గారిని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం చూశాము. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తమకు సీటు కేటాయిస్తారా లేదా అనేది తానే స్వయంగా వెల్లడిస్తామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలోని గడ్డమణుగులో నొప్పింపక తానొప్పక అన్నట్లుగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యవహరించారు. అభివృద్ధి విషయంలో కీలక కామెంట్లు చేసిన 4 రోజుల స్తబ్దత అనంతరం మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జీకొండూరు మండలంలోని గడ్డమణుగు గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవం చేశారు. జీకొండూరు నుండి గంగినేని రహదారి పరిస్థితి అధ్వానంగా ఉందని,
మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామంటూ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు ప్రశ్నించారు. వాళ్ళకి వసంత్ సమాధానమిస్తూ సంక్షేమ పథకాల ఒరవడిలో అభివృద్ధికి నిధులు లేని పరిస్థితి అని అన్నారు. సంక్షేమ పథకాలు అందరికి పూర్తిగా అందుతున్నాయి. ఇప్పుడు అదంతా కూడా అందరూ బర్త్ రైట్ లాగా ఫీల్ అవుతున్నారు. అది వదిలేసి అందరూ డెవలప్మెంట్ మీద అడుగుతా ఉన్నారు. డెవలప్మెంట్ ఇప్పుడు చూశారు కదా, ఇదే వేదికగా మనం 3 బిల్డింగ్లు ₹1 కోటి పెట్టి ప్రారంభోత్సవం చేసుకుంటే ఎన్ని అనవసరం, మాకు మా పైప్ లైన్ ఏదని చెప్పి అడుగుతా ఉన్నారు. అట్లనే సంక్షేమం అంతా సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆశించారో ఆకాంక్షించారో అవి అయితే 100% జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ నెరుకున్న ఒకరికి రాలేదంటే సాంకేతిక కారణాల వల్ల ఒకటే రాగిపోయి ఉండొచ్చు. కొంచెం అభివృద్ధికి సంబంధించే మనకు ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ జీకొండూరు టు గంగినేని ₹20 కోట్ల నిర్మిస్తున్నటువంటి రహదారి దాదాపుగా ₹9 కోట్ల పని ఆ కాంట్రాక్టర్ 37 కోట్ల రూపాయలకు సంబంధించిన పని ప్రధానంగా కలవట్లన్నీ పూర్తయినాయి. బ్రిడ్జిలు కూడా 3 పూర్తయినాయి కదండి. కేటర్కి అంతా అన్ని త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తా. మైలవరం నియోజకవర్గం నుంచి 2024లో పోటీ చేస్తున్నారా లేదా వైసీపీ అభ్యర్థిగా? చెప్తానండి, త్వరలోనే అన్ని వివరాలు మీకు తెలియజేస్తా. ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తాను. కృష్ణప్రసాద్ గారు టీడీపీ అధిష్టానానికి ఆల్రెడీ చర్చలు నడిపారు. గుంటూరు ఎంపీగా కానీ, వెలమలూరు అసెంబ్లీ అభ్యర్థిగా కానీ, చిలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థి కానీ మీరు చెప్పిన అన్ని ఏ ఒక్కటి జరగదు. 100% అది గ్యారెంటీ. థ్యాంక్ యూ అండి. నేను మీకు మైలవరం నియోజకవర్గంలో ఉన్న పత్రికా సోదరులందరికీ అతి త్వరలో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నా. బహుశా ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో అప్పుడు అన్ని వివరాలు స్పష్టంగా. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. 11వ పీఆర్సీలో తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ను తిరిగి యథావిధంగా అంతకు ముందు ఇస్తున్నట్లుగా 70 సంవత్సరాలు నిండిన వారికి 10%, 75 సంవత్సరాలు నిండిన వారికి 15% పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిఏ బకాయిలు పెట్టారని తక్షణమే వాటిని విడుదల చేయాలన్నారు. 11వ పీఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాధులకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వైద్యం అందించి మెడికల్ రియంబర్స్మెంట్ పరిధి 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. మీరు చెప్పండి, మేము చేస్తామని చెప్పి ప్రభుత్వం దాని మీదే పట్టుబట్టుకుని కూర్చోవడం కూడా అది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను మనం ఇమీడియట్ గా అది కూడా మార్చాలి. ఇటువంటి రీజనబుల్ డిమాండ్, పైగా ఇందాక సాగర్ గారు కూడా చెప్పారు, మనకి ఇచ్చే పెన్షన్ సిఎఫ్ఎంఎస్ వాళ్ళ ద్వారా వాళ్ళ ఛానల్స్, గ్రీన్ ఛానల్, ఎల్లో ఛానల్, వాళ్ళ పెండగుడి ఛానల్, వాళ్ళ ఛానల్స్ ద్వారా మనకి ఇస్తుంటారు. ఇప్పుడు అది కూడా ఒక వారం రోజుల తర్వాత 6వ తారీఖు 7వ తారీఖు కొన్ని సందర్భాల్లో 12వ తారీఖు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి పెన్షన్. రాబోయే కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా దుర్గగుడిలో అనేక వస్తువులను కల్పిస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు అన్నారు. దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలక మండలి సమావేశం 8వదని తెలిపారు. తమ సమావేశం ముఖ్య ఉద్దేశం దుర్గగుడిలో భక్తుల రద్దీ పెరిగిందని తెలిపారు. రానున్న కాలంలో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి క్యూలైన్లు క్రమబద్దీకరిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే చండీ హోమం కూడా భక్తులకు దుర్గగుడిపైనే చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే శివాలయంలో మౌలిక వస్తువులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజున అమ్మలగన్నమ్మ, కనకదుర్గమ్మ, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దేవాలయంలో పాలక మండలిగా వచ్చి మేము అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు భక్తుల కొరకు సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా భక్తుల కోసం మేము సేవ చేయడానికే మా పాలక మండలి ఉందని చెప్పి కూడా మీ అందరి ద్వారా మేము తెలియపరుస్తున్నాము. అలాగే మేము వచ్చి సంవత్సర కాలం అయినా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా
అమ్మవారి దర్శనాల్ని ఎంతో ప్రతి ఒక్క సామాన్య భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా చంటి పిల్లలతో వచ్చేటువంటి వారు కూడా ఇబ్బంది పడకుండా కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న తులాభారం దగ్గర కూడా అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున అది మహామండపం కింద గ్రౌండ్ బైక్ పార్కింగ్స్ నేను కూడా ఆయన అడిగినది నాకు ఇప్పుడు కూడా గుర్తొచ్చింది. మంచి ఆలోచన ఆయన చెప్పింది కూడా. అక్కడ బళ్ళు ఏవి కూడా ఎటువంటి బళ్ళు కూడా నిలపడానికి వీల్లేదు. వారు అందరూ పశ్చిమ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉన్నా మేయర్ పట్టించుకోవటం లేదని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని వన్ టౌన్ లెనిన్ భవన్ వద్ద సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విలేకరుల సమావేశం జరిపారు. కృష్ణానది పక్కనే ఉన్నా కూడా విజయవాడలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని తెలిపారు. గత 20 రోజుల నుంచి పాత బస్తీలోని 47, 48 డివిజన్లలో తీవ్రమైన త్రాగునీటి సమస్య ఉందని ఆయన తెలిపారు. 56వ డివిజన్లో కూడా నీటి ఎద్దడి ఉందని, కనీసం కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు పెంచుతారు గాని ప్రజా సమస్యలను అధికార పార్టీకి పట్టవని విమర్శించారు. ప్రజల మీద అన్ని పన్నులను పెంచి మౌలిక సదుపాయాలని ఎందుకు పరిష్కరించలేదని ఆయన ప్రశ్నించారు. పక్కనే ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఎప్పుడూ లేనటువంటి పద్ధతిలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి 47, 48 డివిజన్ల కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో గత 20 రోజుల నుంచి నీటి సమస్య, తాగునీరు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు స్థానిక ప్రజలు. అలాగే నిన్ననే నేను రాజరాజేశ్వరిపేట వెళ్ళి తిరిగి వచ్చా. దాదాపు గత 5-6 రోజులుగా పాత రాజరాజేశ్వరిపేట 56వ డివిజన్లో మసీదు వీధి, అలాగే సాయిబాబా గుడి, సుబ్బరాజు కాలనీ, ఈ ప్రాంతాలు అన్నీ కూడా నీరు సక్రమంగా రాక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా వాపోయారు. మేము అడుగుతా ఉన్న నగర ప్రజలు 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలిపించారు. అందులో పశ్చిమ నియోజకవర్గంలో 20 మంది ఉన్నారు. ఒక గెలిచినటువంటి తెలుగుదేశం నుంచి గెలిచిన ఆమె కూడా వైసీపీలోకి వెళ్ళారు. వీరెవరూ కూడా ప్రజల డివిజన్స్. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ను తిరస్కరించింది. ఇదే కేసులో సహానిందితులపై ఉన్న ఉత్తర్వులను చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 2022 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. వైసీపీ 175 నియోజకవర్గాల్లో విజయం దిశగా సిద్ధంగా ఉందని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. 7వ డివిజన్లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల నుండి ప్రభుత్వ పరిపాలనా తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో గడప గడపలో వచ్చిన సమస్యల్లో 95% వరకు పూర్తి చేశామని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కారం చేయాలని గత టీడీపీ హయాంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం చేయలేదని ఆరోపణలు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తూర్పులో డివిజన్ స్థాయి నుండి ప్రతి నాయకుడు నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ప్రతి సమస్య పరిష్కారం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గారా నిరంతరంగా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజానికానికి ఏది కావాలన్నా మేము అది చేసాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకా మిగిలిన పార్టీ వాళ్ళు పొత్తుల గురించి, ధర్మాల గురించి మాట్లాడుకునే పొజిషన్లోనే ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 నియోజకవర్గాలు గెలిచే విధంగా ఎన్నికల సమరం ప్రకటించిన సిద్ధం అని చెప్పని ఈరోజు ప్రజానికం మీరే మా స్టార్ క్యాంపెయినర్లు, ఎవరైతే పథకాలు తీసుకున్న మహిళలు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, అమ్మఒడి తీసుకున్న విద్యార్థులు ఉన్నారో, దీవెన తీసుకున్న విద్యార్థులు ఉన్నారో, మాకు జనసేన పార్టీ అక్కర్లా, జనసేన పార్టీ నాయకులు అక్కర్లా, ఆ సినిమా వాళ్ళు అక్కర్లా, ఈ సినిమా వాళ్ళు అక్కర్లా, మాకు కేవలం పథకాలు తీసుకుంటున్న ప్రజానికమే
ఈరోజు ఏదైతే గుమ్మడివారి స్ట్రీటు గృహల యొక్క పక్క కొండ ప్రాంతం కూడా తిరగటం జరిగింది. నిజంగా ప్రతి ఒక్క గుమ్మానికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు ఒకటే ఆదరిస్తున్నారు. ఈరోజు మమ్మల్ని కొండ చివరి ప్రాంతం వరకు పట్టించుకునే వాళ్ళు ఎవరూ రాలేదు, ఎప్పుడూ రాలేదు. మరి మీరు రావటం, మరి ఆ సమస్యలు తీరినాక మళ్ళీ రావటం, అడగటం అనేది నిజంగా ఈ ప్రభుత్వంలోనే చూసామని ప్రతి మహిళ, ప్రతి పెద్దలు కూడా దీవిస్తున్నారు. గడప గడప ప్రోగ్రామ్కి చేసిన మన దేవినేని అవినాష్ గారికి, మన నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, 6వ డివిజన్ కార్పొరేటర్ గారికి మరియు శాప్ డైరెక్టర్కి, ఎస్సీసెల్ తేజ గారికి, 7వ డివిజన్ సంపత్ గారికి, పెద్దలకి, 5వ డివిజన్ పెద్దలకి అందరికీ నమస్కారాలండి. అందరూ ఎంతో సంతోషంగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మన యువ నాయకులు సామాజిక సేవా కార్యక్రమాల కోసం వ్యాపార లాభాల్లో వచ్చిన 5% నిధులను కేటాయించడం హర్షణీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపల్ పద్మజ, ఆర్ఐఓ రవికుమార్, మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మల్బార్ గోల్డ్ డైమండ్ షోరూం తన వ్యాపార లాభాల్లో వచ్చిన 5% నిధులను సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 18 కళాశాలలకు చెందిన 353 మంది విద్యార్థులకు 31,38,000 రూపాయల స్కాలర్షిప్లు కూడా అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని అన్నారు. ఈరోజు మన విజయవాడ నగరంలో సిద్ధార్థ గార్డెన్లోన ఈరోజు మనం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన స్కాలర్షిప్స్కి రావడం జరిగింది. వీళ్ళకి వరల్డ్ వేర్గా 335 షోర్స్ అన్నవి ఉండటం జరుగుతుంది. అందులోన ఎంపీ అహ్మద్ గారు ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్యం ఆయన ఏదైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాల్లో కొంత శాతం పేద ప్రజలు, పేద పిల్లలు, అందులోన ఆడపిల్లల చదువులకి నిమిత్తం ఈరోజు 31 lakh అబవ్ మనీ అన్నది పిల్లలకి 18 కాలేజెస్, స్కూల్స్ అండ్ కాలేజెస్ నుంచి ఇక్కడ మనకి రావటం జరిగింది. 358 మెంబర్స్ ఈరోజు ఇక్కడికి వచ్చి 8,000, 9,000, 10,000 మనీ అన్నది వాళ్ళు లాట్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ అండి. ఇవాళ పిల్లలు చదువుకోవటం అనేది ఒక భాగ్యం. అందరు పిల్లలు చదువుకుంటే ఇంకా మన కంట్రీ డెవలప్ అవుతూ ఉంటుంది. దే ఆర్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ సర్వీస్. నన్ను ఈ స్కాలర్షిప్లు పంచడానికి ఇంతకు ముందు కూడా పిలిచారు, ఎప్పుడు పిలుస్తూ ఉంటారు. అది కూడా మేము గౌరవింపబడుతున్నామని చెప్పుకోవాలి. ఇట్లా ఇంకా ముందు కూడా వీళ్ళు ఇంకా ఎక్స్పాండ్ అయ్యి అందరికీ ఆ సహాయం అందేటట్టు చూడాలని నేను వారిని. నమస్కారం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిబి సిద్ధార్థ కాలేజీలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 18 కాలేజీలు 353 మంది స్టూడెంట్స్కి 31,38,000 ఈరోజు ప్రతి ఒక్క చదువులో ప్రతిభ ఆధారితంగా ప్రామాణంగా తీసుకొని ఈరోజు 353 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇక స్కాలర్షిప్ ప్రోగ్రాంలో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగనే పిబి సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఎస్ పద్మజ గారు, ఆర్ఐఓ. ఏ కంపెనీ అయినా మార్కెట్లో నిలబడాలి అంటే నూతన ఆవిష్కరణలు ఎంతైనా అవసరం ఉందని సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కంప్యూటర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ రవికిరణ్ అన్నారు. విజయవాడ మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో 2nd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ ఇన్నోవేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ కాన్ఫరెన్స్ కు వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం రవికిరణ్ మాట్లాడుతూ విద్యార్థులకు నూతన ఆవిష్కరణల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంపెనీలు రాణించాలంటే నూతన ఆవిష్కరణలు ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. ఆ దిశగా తమ విద్యార్థులను కూడా ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పేరు డాక్టర్ టిఎస్ రవికిరణ్, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. మేము ఈరోజు అనగా 29, 30, 31 జనవరి 22వ తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీ 2024ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది.
ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మా విద్యార్థులు, పీజీ విద్యార్థులు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంసీఏ విద్యార్థులు ప్రపంచంలో నలుమూలలా వర్క్ చేస్తున్న ప్రొఫెసర్స్తో, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో, రీసెర్చర్స్తో వాళ్ళు మాట్లాడతారు, సదస్సులో పాల్గొంటారు. తద్వారా వాళ్ళ యొక్క ఆలోచనల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. మేము ఈ కాన్ఫరెన్స్ని ప్రొసీడింగ్స్గా కేశినేని నాని, జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. తెదేపా కౌన్సిలర్లు పార్టీ నేతలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా ఇబ్రహీంపట్నం వాటర్ హెడ్ వర్క్స్ వద్ద బూడిద కలిసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంతో ఎమ్మెల్యే, మంత్రి, వైసీపీ నాయకులు, అనుచరులు ఆటలాడుతున్నారని మండిపడ్డారు. యథేచ్ఛగా బూడిద రవాణాతో కోట్లు దోచేస్తున్న వైసీపీ దొంగలు, పందికొక్కులు అని బూడిదన నెత్తికేసి కొట్టుకోండి లేదా మీరు తినండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజులుగా సీఈకి వినతి పత్రాలు అందజేసినా ఉపయోగం లేదన్నారు. అనారోగ్యం పాలు చేస్తారా? తాగే నీళ్ళని ఇంత దుర్మార్గం చేస్తారా? మళ్ళీ పోలీసులు కాపులానా? మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసుల సిగ్గుండాలి మీకు. ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ బూడిద దోపిడీ ఆపండి. ఈ బూడిదనే డ్రైనేజీల్లో బూడిద, ఊరంతా బూడిద. ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేశారు. ఇబ్రహీంపట్నం పేరుని బూడిద పట్టణం చేశారు. ఈ బూడిద పట్టణం చేసిన ఘనత మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎంపీ కేశినేని నాని, ఈ దొంగలంతా కలిసి, తోడు దొంగలు అందరూ ఒకరికొకరు దొంగలంతా ఇవాళ ఒక పార్టీలో చేరి ఈ దుర్మార్గంలో ఉండే ఫిల్టర్ చేసే కేంద్రం దగ్గర నీటి ఇక్కడ ఈ వాటర్ వర్క్స్ పంప్ హౌస్ దగ్గర ఎంత అనారోగ్యంగా, ఎంత అపరిశుభ్రమైన వాటరు, ఎంత బురద వాటరు, ఎంత బూడిద వాటరు, ఏ డ్రైనేజ్ చూసినా, ఏ కాలువ చూసినా మొత్తం బూడిద బూడిద బూడిద. మీ నెత్తికేసుకోవడాన్ని ఇబ్రహీంపట్నం ప్రాంత వాసుల్ని ఆత్మరూపంలో ఉన్న యేసుక్రీస్తును మనిషి రూపంలోకి తీసుకువచ్చేందుకు మేరీమాత ఎంతో శ్రమించారని ఫాదర్ ప్రకాష్ వ్యాఖ్యానించారు. గుణదల మేరీమాత దేవాలయం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొగల్రాజ్పురం బందులదొడ్డి సెంటర్ నుండి ఆర్సిఎం చర్చ్ వరకు మేరీమాత ఉత్సవ విగ్రహం ఊరేగింపు జరిగింది. ఫాతిమామాత దేవాలయం వద్ద మేరీమాతకు పూలమాలలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫాదర్ ప్రకాష్ మాట్లాడుతూ గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాతను ప్రతిష్ఠించబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు. విశేషంగా పూజలు అందుకుంటూ ఎంతో మంది భక్తుల కోరికలు నెరవేరుస్తోందన్నారు. మేరీమాతను తాము తల్లిగా గౌరవిస్తామన్నారు. మాత గుణదలలో వెలిసి ఇప్పటికి 100 సంవత్సరాలైనది. ఈ 100 సంవత్సరాలలో ఆ మరియ తల్లి గుణదలలోనే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నింటిలో కూడా ఆ తల్లి అనేక మందికి తన యొక్క కుమారుని ద్వారా ఎన్నో అద్భుతాలను చేసి ఎంతోమందికి స్వస్థతను చేకూర్చి ఆ తల్లి ఏది అడిగినా తన కుమారుడు ఇస్తాడనే నమ్మకంతో, ధైర్యంతో ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని ప్రార్థించినప్పుడు తన కుమారుని ద్వారా కావలసిన వాటిని అన్నిటిని కూడా దయచేస్తూ ఉంది. ఈ యొక్క గుణదల మాత మన యొక్క గుణదలకు వచ్చి 100 సంవత్సరాలైంది. ఈ 100 సంవత్సరాల జూబిలీ తల్లి ఇదిగో గుణదలలో యొక్క ప్రతిష్ఠించబడి ఈ 100 సంవత్సరాల్లో అనేకమైనటువంటి వేలాది లక్షలాది మంది జనాలకు అద్భుతాలు చేసింది. ఈ అద్భుతాలు, మహిమలు మేము పొందాము కాబట్టి ఇక ఆ తల్లి చేసింది కాబట్టి ఎప్పుడు గుణదలలోకి వెళ్ళినా సరే ఇక వేలాది మంది జనాలు రద్దీగా ఉంటూ ఉంటారు. ఆ 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన ఆ తల్లి మా మధ్యకు వచ్చిన నమ్మకంతో ఇప్పుడు ఇక మొగల్రాజపురం గ్రామంలోని ఇదిగో ఇక సంఘంలో అందరికీ వచ్చిన వారందరికీ కూడా ఆ తల్లి యొక్క మహిమలు, మేలులు, గర్భఫలాలో లేకపోతే ఇక ఇంకా రోగాలో లేకపోతే అస్వస్థో ఇవన్నీ కూడా కలగటానికి మేమందరూ కూడా ఆ తల్లిని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం మాకు పొందిన అదృష్టంగా ఈరోజు మేమందరూ కూడా ఇక సంతోషిస్తున్నాం. కాబట్టి ధన్యవాదాలు. నక్షత్రమా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం 92,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు తెచ్చిందని, ఆ అప్పులు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేసిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ అప్పులపై చర్చించేందుకు సీఎం జగన్ సిద్ధమా అని సవాల్.
36వ డివిజన్లో పర్యటించిన వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే చంద్రబాబు అడ్డుకున్నాడని ఆరోపణ. ముగిసిన దుర్గగుడి పాలక మండలి సమావేశం రాబోయే కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చైర్మన్ రాంబాబు వెల్లడి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సీటు ఇస్తారా లేదా అనేది తానే స్వయంగా వెల్లడిస్తానని ప్రకటన. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.